దాన్ వాయిస్ అంటే మనం మాటల్లో కన్నా చేతల్లో చూపించాలి అని అర్థం. మనం గొప్పలు చెప్పుకోకుండా మనం చేసి చూపిస్తే ఎదుటి వాళ్ళకి అది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. దానాలు చేయండి అని చెప్పకుండా మనం దానం చేసి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుందా మనం వీళ్ళు ఇలా దానం చేశారు మనకి మంచిది అవుతుంది. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఈ ప్రొవర్బ్ వాడతారు. ఇంకోటి ఏంటంటే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదు అని మనకు తెలుగు సామెత ఉంది కదా, అదే సేమ్ టు సేమ్. మనం బయట వాళ్ళ మాటలను చూసి బయట వాళ్ళ రూపం చూసి మనం మోసపోతూ ఉంటాం. అది చాలా తప్పు మాట. మెరిసేదంతా బంగారం కాదు. మనం ఇప్పుడు గిల్ట్ నగలు ఎలా కొంటున్నామో అది బంగారం కాదు కానీ బాగా మెరుస్తూ ఉంటాయి కదా, అలాగే మనుషులు కూడా నకిలీ మనుషుల్ని మనం నిజం అనుకుని మోసపోతూ ఉంటాం. ఇది మనం తెలుసుకోమని చెప్పడం కోసం ఇలాంటి సామెతలు కొన్ని చెప్తారు. ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్. యాక్సిడెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు అలాంటి అగ్ని ప్రమాదాలు అనే ఎగ్జాక్ట్గా కాదు, కానీ ఏంటంటే కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి అని అర్థం అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, ఎంతో పద్ధతిగా ఉంటాం, ఎంతో కేర్ఫుల్గా ఉంటాం, కానీ కొన్ని అనుకోని సంఘటనలు మనకి జరిగిపోతూ ఉంటాయి. మనం దాన్ని చింతిస్తూ ఉంటాం అన్నమాట. అయ్యో ఇలా ఎందుకు జరిగింది అని మనం ఎక్కువ బాధపడిపోతుంటాం. దాని గురించి ఈ సామెత చెప్తామన్నమాట. అలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు, కానీ అప్పుడప్పుడు అనుకోనివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకో సామెత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గుడ్ థింగ్స్ కమ్ టు ద మ్యాన్ హూ వెయిట్స్. ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ద మ్యాన్ హూ వెయిట్స్ అంటే ఓర్పు. మనకి తెలుగులో సామెత కూడా ఉంది ఏంటంటే ఓడ్చిన వాళ్ళకి తేట నీరు అని అర్థం. ఓడ్చిన వాళ్ళకి తేట నీరు అంటే ఏంటంటే అప్పట్లోని నీరు కోసం ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకునేవారు. వాటిలో నీళ్లు బావిల్లోంచి తోడుకునేవారు అనమాట. ఆ బావిల్లో మురికి నీరు కూడా వచ్చేస్తుండేది అనమాట. ఎక్కువ మంది నీళ్ళు వాడేస్తే మురికి కూడా వచ్చేస్తుంటుంది. అలాగే ఊట బావిలను కూడా అనేవారట. నాకు తెలీదు, అక్కడక్కడ కిందనే మట్టిలో నీరు ఊరుతుంటుంది. అలాంటప్పుడు ముందుగా మనం వెళ్ళిపోయి గబగబా మనం నీళ్ళు తీసేసుకోవాలి అనుకుంటే ఆ మట్టి మురికి ఉన్న నీళ్ళని మనం వాడాల్సి వస్తుంది. అలా కాకుండా కొంతసేపు దానికి టైం ఇచ్చి మనం ఓర్పుగా వెయిట్ చేస్తే తేట నీరు వచ్చేదట. దీనికి సామెత ఏంటంటే మనం ఓర్పు వహించాలి. మంచి విషయాలు జరగాలి అంటే మనకు ఓర్పు ఉండాలి. మనం డిసప్పాయింట్మెంట్కి ఎక్కువ లోనైపోతుంటాం. ఇన్నాళ్ళు బట్టి నాకేం జరగలేదు, అన్ని కష్టాలే, నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అనుకుని మనం ఎక్కువ బాధపడుతున్నప్పుడు ఈ సామెతని మనం చెప్తామన్నమాట.